ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. ఆ రోజు అవార్డ్ ఫంక్షన్ జరిగినప్పుడు అవార్డు రాకపోయినా ఓకే, కానీ అక్కడ అందరినీ కలుద్దామన్న ఉద్దేశంతో వెళ్ళాను. కాకపోతే ఒక చిన్న ఇన్సల్ట్ టైప్ అనిపించి మధ్యలోనే వచ్చేసాము. నేను బాధలో ఉన్నానని చెప్పి నా బిడ్డ ఇట్లా హగ్ చేసుకొని కిస్ చేసుకొని బీ హ్యాపీ నాన్న అని చెప్పి ఇట్లా చేసినందుకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. అక్కడ ఎంతోమంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కలిసాము. యాక్చువల్గా కొందరు ఓట్లు వేస్తారు కదా, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరు ఆ ఓట్లు వేసినందుకు కనీసం మా రెస్పాన్సిబిలిటీ మేము ఇక్కడి వరకు వచ్చి ఆ అవార్డ్ సెరమనీ చూద్దాము అని వచ్చాము. మాకు అవార్డు రాలేదు కానీ చాలా మంచిగా అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది అద్వితి? అంటే మన ఫస్ట్ నామినీ కదా, ఐ మీన్ అంటే ఎక్కడైనా కానీ నామినీ వరకు వెళ్ళడమే మాకు ఒక అంటే గొప్పలాగా ఫీల్ అవుతాము. అదంతా రావడానికి కారణం మీరే. సో మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. మేము కూడా ఎక్కువ ప్రమోట్ చేయలేదు, అంటే ఓట్లు వేయాలి అని చెప్పి, ఎందుకంటే ఎందుకో ఎక్కడో ఒక హోప్ తక్కువ నాకు, ఎందుకు అందరిని ఇబ్బంది పెట్టడం అని కూడా అనిపించింది. బట్ ఈ ఓట్లు ఇవన్నీ కన్నా మెయిన్గా నాకు కావాల్సింది మా వీడియోస్కి మీరు ఎంటర్టైన్ అయ్యి మీ ఎక్కువ ఇన్పుట్ ఇచ్చి ఇంకా ఎలా మేము ఇంప్రూవ్ అవ్వాలో మీరు చెప్తే దాని ప్రకారం మేము చేస్తూ ఉంటాము. సో అద్విత అయితే మస్తు రెడీ అయింది. ఆమె మ్యాచ్ అవ్వడానికి నేను కూడా మ్యాచింగ్ వేసుకున్నా. యాక్చువల్గా అవార్డ్ సెరమనీ అయిపోగానే మా ఫ్రెండ్ ఒకతను కాల్ చేశాడు. ఏమైందన్న అవార్డు వచ్చిందా నీకు అంటే, రాలేదురా వేరే వాళ్ళకి వచ్చింది అని చెప్పా. అన్న ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇక్కడ ల్యాండ్ మీద ఉండి ఫుల్ ఇంటర్నెట్ తోటి ఫ్యామిలీ తోటి గడుపుతూ వీడియోస్ చేసి సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ పెరగడం నార్మలే. కానీ నువ్వు 6 నెలలు షిప్లో ఉంటావు, అప్పుడు ఇంటర్నెట్ సరిగ్గా ఉండదు, నువ్వు ఫ్యామిలీతోటి తక్కువ మాట్లాడుతావు, అయినా ఒక ఛానల్ని నడిపి ఇంతమంది సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని అభిమానంతో ఫాలో అవుతున్నారంటేనే అదే ఒక పెద్ద విజయము. బీ హ్యాపీ ఫర్ దట్ అని అన్నాడు. నిజంగా ఇది ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి నేను చెప్తున్న మాటలు కాదు, నన్ను ఇన్స్పైర్ చేస్తున్న మాటలు. అంటే ఇలాంటి ఫంక్షన్స్ అవార్డు ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇచ్చినవి ఇంతకుముందు కూడా చాలా జరిగాయి. అంటే నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి జరుగుతున్నప్పుడు ఓకే ఇలా కూడా జరుగుతుందని చెప్పి ఒక ఐడియా ఉంది. అయితే ఎన్నో రోజుల తర్వాత నేను ఇంట్లో ఉండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళొచ్చు కదా, ఇలాంటి ఒక అవార్డ్ ఫంక్షన్ చూస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా, అందరినీ కలవచ్చు అన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం ఫ్యామిలీని తీసుకొని నేను వెళ్ళాను. నిజం చెప్తున్నాను, ఓట్లు వేయండి ప్లీజ్ అని చెప్పి వీడియో కూడా ఒక్కటి కూడా చేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ నాకు కాంపిటీటర్స్గా ఉన్నారు. సో వాళ్ళు ఆబ్వియస్గా విన్ అవుతారని ఒక నమ్మకం. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నా తోటి క్రియేటర్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని అక్కడ కలిసి వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాము. మా వైఫ్ కూడా ఎప్పుడు ఇలా బయటికి రాలేదు కదా, ఎవరిని కలవలేదు అన్న ఉద్దేశంతో మాత్రమే అక్కడికి వెళ్ళాను. ఆ రోజు ఈవెంట్ యాక్చువల్గా ఈవినింగ్ 7కి స్టార్ట్ అవ్వాలి. కాకపోతే వేరే సినిమాటిక్ ఎక్స్పో అని చెప్పి సందీప్ వంగ వీళ్ళందరూ డైరెక్టర్స్ వచ్చారంట. ఫుల్ హడావిడి అయిపోయి ఆ హాల్లో జరగాల్సింది వేరే హాల్కి షిఫ్ట్ అవ్వడము, ఇలాంటిది ఏవో రీజన్స్ తోటి లేట్ 9:30కి అట్లా స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. అప్పటికి మా పాపకి ఆకలి అని చెప్పి పాపం చాలా ఇబ్బంది పడ్డది. మనమంటే ఆకలి ఉన్నా కానీ ఓర్చుకోగలం, కానీ చిన్నపిల్లలతో చాలా కష్టము. అక్కడ అవార్డ్స్ అందరికీ ఇస్తున్నారు. యాక్చువల్గా నామినీస్ అందరినీ స్టేజ్ మీదకి పిలిచి అక్కడనే స్టేజ్ మీద ఎవరు విన్నారో అనౌన్స్ చేస్తున్నారు. సో ఎలాగో నామినీస్ అందరినీ పిలుస్తున్నారు కదా, మమ్మల్ని కూడా నామినీస్ని స్టేజ్ వరకు పిలుస్తారు కాబట్టి మేము కూడా వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి వెయిట్ చేసామన్నమాట. చూడండి, బెస్ట్ కపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ నామినీస్ అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. రాజద్వితి అన్న పేరు కూడా మీరు చూడొచ్చు. హలో ఫ్రెండ్స్, న్యూ బోర్న్ బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ అండ్ డెలికేట్ ఉంటుంది కదా, అండ్ వాళ్ళకి అట్మోస్ట్ కేర్ ఇవ్వాలి. వాళ్ళకి ఎలా కేర్ తీసుకుంటామో వాళ్ళకి బాతింగ్కి కూడా అంతే కేర్ తీసుకోవాలి కదా మనం, అండ్ వాళ్ళు చాలా జెంటల్గా హ్యాండిల్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం యూస్ చేసే సోప్ వాళ్ళకి సేఫ్, ప్రొటెక్టెడ్, హైడ్రేటెడ్ ఉండాలి. అండ్ ద సేమ్ టైం వాళ్ళని మంచిగా క్లెన్స్ కూడా చేయాలి. సో అందుకని నేను మీకు ఒకటి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. అదే లవ్ ల్యాబ్ వాళ్ళది మాయిశ్చరైజింగ్ బాతింగ్ బార్ అనమాట. సో ఇది మనకి డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్. సో ఎలాంటి ఇష్యూస్ రావన్నమాట. ఇది మనకి 0 months నుంచి కూడా యూస్ చేయాలి. బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో షీ బటర్ ఉంది. షీ బటర్ స్కిన్ని హైడ్రేట్ చేసి చాలా సాఫ్ట్గా ఉంచుతుంది, ఎలాంటి ఇష్యూస్ రావన్నమాట. ఈవెన్ మా పాప కూడా నేను షీ బటర్ ఉన్న సోపే యూస్ చేశాను. అండ్ అవకాడో మనం ఇంటేక్ చేస్తేనే ఎంత బెనిఫిషియల్ ఉంటుంది. దట్టు స్కిన్కి కూడా మంచి నరిష్మెంట్ ఇచ్చి మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ రావు. అండ్ ఆలివ్ ఆయిల్ అండ్ ఓట్ మిల్. ఆలివ్ ఆయిల్ స్కిన్ని నరిష్ చేసి హైడ్రేటెడ్ ఉంచుతుంది. అండ్ ఓట్ మిల్, చాలా సోప్స్లో కూడా ఓట్ మిల్ ఉంటుంది కదా, మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఓట్ మిల్ వల్ల. దీంట్లో ఉండే అలోవెరా మన స్కిన్ని సూత్ అండ్ మాయిశ్చరైజ్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట పిల్లలు. వైటమిన్ ఈ నరిషెస్ స్కిన్ అండ్ ప్రొటెక్ట్స్ డెలికేట్ స్కిన్ అండ్ ప్రమోట్స్ ఓవరాల్ స్కిన్ హెల్త్ అండ్ వైటాలిటీ. ఇది 100% పారాబిన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, అండ్ నో మినరల్ ఆయిల్ అండ్ నో ఆల్కహాల్. సో
అవి ఉండవు కాబట్టి పిల్లలకి ఎలాంటి ఇరిటేషన్ ఉండదు, స్కిన్ చాలా స్మూత్ ఉంటుంది. అండ్ బేబీస్కి ప్యాంపరింగ్ ఎంత అవసరమో వాళ్ళ స్కిన్కి ప్యాంపరింగ్ ఉంటే అంత బాగుంటారు కదా, అంత హెల్దీగా ఉంటారు కదా. అండ్ మనకి ఈ ప్యాక్ వచ్చేసి 3 పీస్ ప్యాక్ అనమాట. చూడండి, ఆఫర్ కూడా ఉంది, బై 2 get 1. నేను 3 పీస్ ప్యాక్ తీసుకున్నాను మా పాప కోసం. అండ్ దీంట్లో మనకి సింగిల్ బార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 75 grams న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు. సో దట్ బేబీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, వాళ్ళ స్కిన్ని హైడ్రేట్ అండ్ ప్రొటెక్ట్ చేయాలి. కాంబినేషన్ ఆఫ్ న్యాచురల్ ఆయిల్స్ అండ్ అలోవెరా ప్రొటెక్ట్స్ సెన్సిటివ్ స్కిన్ అండ్ హైడ్రేట్స్ అండ్ వైటల్ చేస్తుంది అనమాట క్లెన్జింగ్ ఫామ్లో. ఈవెన్ మా పాప ఎలా యూస్ చేసిందో నేను సైడ్కి వేస్తాను. అండ్ యూస్ చేయడం కూడా చాలా సింపుల్. IFRA సర్టిఫైడ్ ఫ్రేగ్రెన్స్ ఉందన్నమాట. ఇలాంటి ఫ్రేగ్రెన్స్తో పిల్లలకి ఎలాంటి ఇష్యూస్ రావు, ఈవెన్ స్కిన్ ఇరిటేషన్ రాదు అండ్ బ్రీతింగ్ ఇష్యూస్ కూడా. pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, దే మెన్షన్ pH 5.5. సో మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఇది. సో ఐ రికమెండ్ లవ్ లాఫ్ మాయిశ్చరైజింగ్ సోప్ విచ్ కీప్స్ హైడ్రేటెడ్ అండ్ ప్రొటెక్టెడ్. అండ్ దీనివల్ల ఎలాంటి అలర్జిక్ కానీ ఎలాంటి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ రావు. సో నేను అందరికీ మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ lovelab.comలో అవైలబుల్ ఉన్నాయి. నేను లింక్స్ ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. నేను ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేశానో వాళ్ళకే అవార్డు వచ్చింది. సో చూడండి, 1, 2, 3. యాక్చువల్గా కపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నాకు ఒక అభిమానం. ఎందుకంటే ఫ్యామిలీతో బిజీగా ఉండి కూడా అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు విలేజ్లో ఉన్నప్పుడే అంత యూనిక్గా వీడియోస్ చేసి అప్పుడే స్టార్టింగ్ ఒక 100 సబ్స్క్రైబర్స్ వాళ్ళకు ఉన్నప్పుడు నేను ఒక సబ్స్క్రైబర్ని వాళ్ళకి ఆ టైంలో. మెయిన్గా వాళ్ళ పిల్లలు ఇద్దరు అరిచి మాకు అవార్డు వచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మంచిగా అనిపించింది. అంటే ఒక ఫ్యామిలీ అలా ఊరు నుంచి వచ్చి ఇలా హైదరాబాద్లో సెటిల్ అయ్యి తర్వాత అక్కడ అవార్డు ఫంక్షన్లో అవార్డు తీసుకోవడం, అది నిజంగా ఒక సక్సెస్ఫుల్ జర్నీ అనే చెప్పుకోవాలి. మీకు ఐడియా ఉండే ఉంటుంది, కొంతమంది సెలబ్రిటీస్ని అంటే సినిమా యాక్టర్స్ అవార్డ్ ఫంక్షన్స్కి అస్సలు వెళ్ళరు, ఎంత పెద్ద స్టార్ అయినా కానీ. ఎందుకంటే వాళ్ళకి లైఫ్లో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మళ్ళీ లైఫ్లో ఇంకోసారి అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళొద్దు అని అనుకుంటారు చూడు, అలాంటి ఫీలింగ్లోనే ప్రస్తుతం నేనున్నాను. ఎందుకంటే వాళ్ళు స్టేజ్ మీదకి అందరు నామినీస్ని పిలిచి తర్వాత అందరినీ ఏదో ఒక రికగ్నైజేషన్ తోటి ఏదో ఒక షీల్డ్ ఇచ్చారు. ఓన్లీ మా కపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని మాత్రమే అన్ఇంటెన్షనల్, వాళ్ళు అంటే టైం వాళ్ళకి తక్కువ ఉండో ఏ రీజనో కానీ పిలవలేదన్నమాట. సో అది నాకు చాలా ఇన్సల్టింగ్ అనిపించింది. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటాను, మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోటికి ఎంత గొప్ప ప్లేస్ అయినా ఇక మీదట వెళ్ళను. ఈ వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, నేను మామూలుగా నా వీడియోస్లో కూడా అంతగా నా ఛానల్ని ప్రమోట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగలేదు. బట్ ఈసారి ఎందుకో అడగాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు 1 million సబ్స్క్రైబర్స్ అవుతే ఒక చిన్న సెలబ్రేషన్స్ టైప్లో చేద్దామని ఒక హోప్ తోటి ఉన్నాను. నేను సంక్రాంతి కల్లా మళ్ళీ షిప్ ఎక్కుతాను. మా పాప బర్త్డే January 3rd. సో ఆలోపు 1 million అవ్వాలి అన్న ఒక ఎయిమ్ తోటి చాలా కష్టపడుతూ డైలీ మినిమం 4-5 షార్ట్స్ పెడుతున్నాను. 2 daysకి ఒకటైనా లాంగ్ వీడియో పెడుతున్నాను. సో మీరు కొంచెం నా వీడియోస్ నచ్చితే షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేస్తే ఆ తొందరగా మైల్ స్టోన్ని రీచ్ అయ్యి నేను సెలబ్రేషన్స్ చేసుకుంటూ మీ అందరిని అందులో పార్టిసిపేట్ చేయాలని ఒక కోరిక. ఒకటి మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది హోల్ హార్టెడ్లీ మా ఫ్యామిలీకి చాలా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళందరికీ నిజంగా పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఓటమితోటి బయటికి వెళ్తున్నా కానీ ప్రతిదీ ఒక లైఫ్లో లెసనే. ఇక మీదట విజయం మాదే. మీకు కూడా విజయాలు దక్కాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజ్ అద్వితి.